ఏమవ్వాలమ్మా చెప్పాలి. మనము ఆశించినది ఏదైనప్పటికీ, పదవి అయినా లేదా డబ్బు అయినా, ఆహారమైనా, వస్త్రమైనా, జాబ్ అయినా, వ్యాపారమైనా, ఆరోగ్యమైనా, మన దేవునికి అంగీకారముగా ఉన్నామనుకో, మనం అడిగినవి వెంటనే ఆయన ఏం చేస్తాడంటే చెప్పండి అమ్మా, మన ఆశను తీరుస్తాడంట ఆయన. స్తోత్రం చెప్పండి. మార్కు సువార్తలో మనం చూడవచ్చు. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక కుష్టు రోగి ఉన్నాడు ఒక త్రోవ పక్కన. యేసు ప్రభు వారు వెళుతున్నప్పుడు ఆ మాట చదవమ్మ, మార్కు సువార్త. ఒక కుష్టు రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు వని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యసాది వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఇప్పుడు మనం ఆశించినది ఆరోగ్యమైనా, అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది పదవైనా, ఏదైనా మనం ఆశించామనుకో. నిన్న మేము ఎక్కడంటే పేలూరు అని ఊరు వెళ్ళాం. మా పాస్టమ్మ గారిని అన్నాను, అమ్మమ్మ నాకు జ్యూస్ ఇప్పించమ్మా అన్నాను. జ్యూస్ ఇప్పించమంటే మా పాస్టమ్మ గారు అందావిడ, నా దగ్గర డబ్బులు లేవయ్యా అన్నది. హల్లెలూయా. మరి అలాగమ్మా, నాకు దావతేస్తుంది, జ్యూస్ కావాలన్నాను. అంతరానికి అంచేపటికి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఎక్కడున్నారు అన్నాడు. పలానా దిక్కున ఉన్నామా అన్నాను. వెనక్కి రండి పాస్టర్ గారు మీరు అన్నాడు. వెళ్ళిన తర్వాత మీరు ఏమి తాగుతారు అన్నారు. నేను అన్నాను, ఏమి తాగనన్నాను. హల్లెలూయా. కాదు, ఏమి తాగకపోవడం ఏంటంటే, జ్యూస్ తీసుకోండి అని చెప్పి చెరుకు బాటిల్ చూసుకొని ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. మనము ఆశించినది దేవునికి మహిమకరముగా మనం ఉన్నప్పుడు, ఆశించినప్పుడు గమనించండి, అది ఏదైనా సరే, అది జాబు లేకపోతే వ్యాపారము లేకపోతే ఆరోగ్యం కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు మన పక్షమున ఉండి మనకు ఇవ్వటానికి మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఈ కుష్ఠరోగి యేసు ప్రభు పాదాల దగ్గరంట, మరి మోకాళ్ళు అని అన్నాడంట. యేసు, ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు ఇష్టమే అని చెప్పి ఆయన్ని ముట్టంట, వాణిని బాగు చేశాడంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఈ రోజున మనం ఆశించినది ఏదైనా సరే న్యాయముగా ఉండాలి. మనం ఆశించినది ఏదైనా న్యాయముగా ఉండాలి. నిర్గమకాండంలో మనం చూడొచ్చు. ఒక మాటను చూద్దాం. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలోన ఆ మాటను మనం చూస్తే, ఆయన దృష్టికి న్యాయముగా ఉన్నది ఏదైనా మనం అడిగినప్పుడంట, మన దేవుడు న్యాయము చేయకోకుండా ఉండే దేవుడు మాత్రము కాదు అని చెప్పి దేవుడు వాక్యంతో చెప్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. చదవండి ఆ మాటను మనం చూస్తే నిర్గమకాండంలో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. ఒకవేళ ఆ మాటను మనం చూస్తే 14వ అధ్యాయంలోన 16వ అధ్యాయంలోన ఆ మాట 26 వచ్చిన 15-26లో చూడమ్మా. నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏం చేయాలంట? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఆయన ఐగుప్తీయులకు కలగజేసిన
రోగములలో ఏదియో నీకు రానియక నిన్ను స్వస్థపరిచు యెహోవాను నేనే. స్తోత్రం చెప్పండి. మా అన్నాడు ఆయన దృష్టికి మనము న్యాయమైన దాన్ని చేయాలి. రెండోది, ఏది మడుతుంది అడగమన్నాడు కదని అది ఇది అడిగేయటం కాదు. మనం ఆయనకు లోబడుకోకుండా, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుకోకుండా, ఆయన మాట అనుకోకుండా మనం ఏది అడిగినా, యాకోబు పత్రికలో మనం చూడొచ్చు కదా, కొందరు ఏమని అడుగుతారంటే తన భోక్తుల కొరకంట అడుగుతారంట. స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రిక 4లోనే 1వ వచనం కానించి మనం చూస్తే యాకోబు పత్రికలో కొందరు ఏ విధంగా అడుగుతారంటమ్మా, తమ భోగిచ్చుల కొరకు అడుగుదురు కానీ వారు అడుగుదురు గానంట మరి పొందలేని వారుగా ఉంటారంట. హల్లెలూయా. నిజమే కదా. ఎందుచేత పొందలేరు? ఎందుకు వారి పట్ల ఆ కార్యం చేయుడు అనంటే, వారు అడిగినవి వారికి ఎవరంటే మరి దేవునికి అంగీకారం కాకోకుండా, దేవునికి ఇష్టం కాకోకుండా, మరి మనం అనేక విధాలుగా దేవుని దృష్టికి విరోధమైన కార్యాలు చేయవారు కొంటే దేవుడు ఎలాగిస్తాడండి? స్తోత్రం చెప్పండి. నిజమే. మనం అలాగున్నప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంటే, మనం చేయున్న పనులకు కావచ్చు, మనం చేయున్న కార్యములకు కావచ్చు, దేవుడు మనకి ఆటంకముగానంట ఏమేస్తాడంటే, అడ్డుగానంట రాళ్ళు గొప్పగా వేస్తాడు. దానియేలు గ్రంథంలో మనము ఆ సందర్భాన్ని 5వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ ఆ సందర్భాన్ని చూడవచ్చు. ఇర్మియా గ్రంథంలో ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు. స్తోత్రం చెప్పండి. ఇర్మియా గ్రంథంలో ఆ మాటను మనం చూడొచ్చు. ఏం చేస్తాడనే దాని కొరకు, ఏవి మనకు అడ్డుగా, దేవుడు ఏ విధముగా అడ్డుగా నిలబడతాడు అనే దాని కొరకు ఇర్మియా గ్రంథంలోనే ఆ మాటను మేము చూద్దాం. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథంలోనే దేవుడు ఏవి వీటిని గొప్పగా మరి అడ్డుగా వేసును అనేది దాని కొరకు మనం చూస్తే 6వ అధ్యాయము 21వ వచనం కానీ చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాటను చూస్తే, కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు మార్గములో నేడు అడ్డురాళ్ళు వేయుదును. చూడండి ఏమన్నాడమ్మా, అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి అమ్మా కూలిదురు. ఇరుగు పొరుగు వారు కూడా వారిని బట్టి అంటే ఏం చేయబడతారంటే నశించిపోయే పరిస్థితుల్లో ఉంటారంట. స్తోత్రం చెప్పండి. అంటే మనం ఆశించినది దేవుని దృష్టికి న్యాయముగా లేకపోతే మన పరిచర్య అయినా సరే, మనం చేసే సేవ అయినా సరే, మనం చేసే ప్రార్థన అయినా సరే, అది దేవుని దృష్టికి అనుకూలముగా న్యాయముగా లేకపోతే, హల్లెలూయా. కొందరు చేసే సేవ ఎలా ఉంటుందో తెలుసా? కొందరు చేసే సేవ ఎలా ఉంటుందో తెలుసా? 5వ అధ్యాయంలో మనము చూడొచ్చు. వారు ఎట్టి సేవ చేస్తారనే దాని కొరకు మనం చూస్తే 5వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో వాళ్ళు ఎట్టి సేవ చేస్తారో, ఎలాగ సేవ చేస్తారో అనే దాని కొరకు మనం చూసినప్పుడు 4వ వచనం కాంచి, నేను ఎట్లా అనుకుంటుని వీరు ఎన్నిక లేని వారయ్యుండి అమ్మా యెహోవా మార్గమును దేవుని న్యాయ విధిని ఎర్రగక్క బుద్ధిహీనులై ఉన్నారు. ఎవరి యొద్దకు వెళ్తానన్నాడంట? గనులైన వారి యొద్దకు పోయిదనని వారితో మాట్లాడు. స్తోత్రం చెప్పండి. వారి యెహోవా మార్గమును దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా.
నేను అనుకుంటుని అయితే ఒక్కడునంట తప్పకుండానంట వారు కాడిని విరిసిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగాను, స్తోత్రం చెప్పండి గట్టిగా, ప్రవర్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే వీళ్ళు ఎలాగున్నారంటే పై పైన చెప్పండి గాయములనంట కడుగు వారుగా. స్తోత్రం చెప్పండి. దేవుడు లేడు అమ్మా, ప్రవశించేవాడు లేడు, ఆజ్ఞ ఇచ్చేవాడు లేడు అని చెప్పి వీళ్ళందరూ ఒకే విధముగా మాట్లాడుకునే వారుగా చాలా మంది ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. మరి దేవుని కార్యం చూడాలంటే, దేవునికి అనుకూలముగా దేవుని ఎదుట న్యాయముగా మనం అడిగేవి కావచ్చు, భక్తి కావచ్చు, ప్రార్థన కావచ్చు, అసలు మన జీవితాలు మనలో ఉన్న లోపాలు ఎలాగున్నాయో సరి చేసుకున్న వారముగా మనముంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. దేవుడు ఎటువంటి ఆశ్చర్య కార్యం చేస్తాడో అనంటే యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు. 41వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే ప్రభు వాక్యం చెలవిస్తుంది. అక్కడ చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మనము చూడొచ్చు. ఆ సందర్భముగా మనం చూస్తే 10వ వచనం అన్నాడు, ఆయన ఏమన్నాడు, భూదిగంతము నుండి నేను పట్టుకుని దాని కోణల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు, నేను నిన్ను ఉపేక్షింపుగా ఏర్పరుచుకుని ఉన్నానని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునని చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. మనం న్యాయముగా ఆయన దృష్టికి యథార్థముగా ఉన్నప్పుడు, దేవుని సమ్ముఖంలో ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆ కుష్ఠరోగి చూసారా, ఆ కుష్ఠరోగి నీ చేత నీకు ఇష్టమైతే